ఒలింపిక్స్ 2020లో ఫిస్టల్ సమస్యతో మెడల్ గెలుచుకునే అవకాశాన్ని కోల్పోయిన భారత స్టార్ యంగ్ షూటర్ మను భాకర్ పారిస్ ఒలింపిక్స్ లో 2024లో అద్భుతమైన ప్రదర్శనతో మెడల్ని సాధించింది. పారిస్ ఒలింపిక్స్ 2024లో మను కాంస్య పతకాన్ని గెలుచుకుని షూటింగ్ తో ఒలింపిక్ మెడల్ గెలిచిన తొలి మహిళా భారత షూటర్ గా చరిత్ర సృష్టించారు. 22 ఏళ్ల ఈ భారతీయ షూటర్ ఈ విభాగంలో 13 ఏళ్ల ఒలింపిక్ మెడల్ నిరీక్షణకు తెరదించింది. ఒలింపిక్ మెడల్ గెలిచిన తర్వాత షూటర్ మను భాకర్ తన విజయం గురించి మాట్లాడుతూ ఆసక్తికరమైన కమెంట్స్ చేశారు. భారత్కి ఇది చాలా కాలం ముందే రావాల్సిన పథకం. నేను దీన్ని చేయడానికి ఒక మోడ్ను మాత్రమే. భారతదేశం ఇంకా ఎక్కువ పథకాలు సాధించాలి. ఈసారి వీలైనన్ని ఎక్కువ పథకాలు గెలుచుకోవడం కోసం మేము ట్రై చేస్తున్నాం. ఆఖరి షాట్ వరకు కూడా నేను పూర్తి స్థాయిలో పోరాడాను. కాంస్యంతో నా ప్రయత్నానికి ఫలితం దక్కింది అని అన్నారు. ఇక 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్ చివరి కొన్ని క్షణాల గురించి మను భాకర్ని అడగ్గా, నిజాయితీగా చెప్పాలంటే నేను చాలా భాగం భగవద్గీతను చదివాను. కాబట్టి నా మనసులో మెదులుతున్నది ఏంటంటే, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి, ఏదైనా జరగని అని. అలాగే విధిని మీరు నియంత్రించలేరు కాబట్టి గీతలో కృష్ణుడు అర్జునుడితో ఇలా అంటాడు, మీరు కర్మపై దృష్టి పెట్టండి, ఫలితంపై కాదు. అదే నా మదిలో మెదిలింది, అదే విధంగా ట్రై చేశానని చెప్పుకొచ్చింది. తాను సాధారణంగా భగవద్గీతను పఠిస్తానని, ఆ పంక్తులు తన మదిలో మెదులుతూ ఉంటాయని చెప్పిన మను భాకర్ ప్రతిఫలం ఆశించకుండా చేయాల్సిన పని చెయ్యాలి అన్నారు.